నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామచంద్. ఎన్నికల్లో స్వార్థ ప్రయోజనం కోసం పింఛన్దారులకు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం జరుగుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 9వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 9వ వార్డు తెలుగుగేరి ప్రాంతంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి పెద్దలు, మహిళలు, యువతను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మహిళలు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వైర్లు, పెన్షన్ల సమస్యలను టీజీ భరత్తో మొరపెట్టుకున్నారు. నెలలు గడిచినా కాలువలు శుభ్రం చేయరని చెప్పారు. ఇక చేసేదేమీ లేక తామే సొంతంగా ఇంటి ముందు కాలువలు శుభ్రం చేసుకున్నట్లు మహిళలు తెలిపారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులోని 33 వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఏ వీధికి వెళ్లినా కాలువల్లో మురుగు నిండిపోయి ఉంటోందని అన్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఎంతో మందికి పింఛన్లు అందటం లేదన్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు మంజూరు చేయకపోవటం దారుణమన్నారు. లేనిపోని నిబంధనలు పెట్టి సంక్షేమ పథకాలు దూరం చేయటం మంచిది కాదన్నారు. ఈ ప్రభుత్వానికి పింఛన్లు ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పారు. అందరికీ సంక్షేమం అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కర్నూలులో అర్హత కలిగిన వారికి ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. సరైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయని చెప్పారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే బానిసలుగా బ్రతకాల్సిందే అన్నారు. కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అర్హులకు ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ నేతలు శేషగిరి శెట్టి, శ్రీధర్, శ్రీనివాసులు, పూల రంగడు, సత్యనారాయణ, కుమారస్వామి, రమణ, కుమార్, షేరాజ్ అలీఖాన్, రహమద్ బాషా, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. మే 13న కదలండి, కదిలియండి, ఓటేసి గెలిపియండి. చాలా సమస్యలు ఎన్నోటి ఉన్నాయి, పెరుగుతూనే ఉంది. మీరు ఓటేసి గెలిపిస్తే కర్నూలుని రూపురేఖలు మారుస్తామమ్మా. ఇది చదవండి, 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మీరు అవకాశం ఇవ్వాలి, అందరూ చూడండి. ఇప్పుడు 5 ఏళ్లలో ఏం పరిస్థితి అయిందో మీరు చూశారు, కళ్ళతో విన్నారు, లేకపోతే ఎవరైనా చెప్పింటారు, చూసింటారు. అన్ని బాధలు ఎన్నోటి ఉన్నాయి. ఈ ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి అనేదే రిక్వెస్ట్ చేసేది. సైకిల్ గుర్తుకేయండి, భవిష్యత్ బాగుంటుంది, పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేకి సార్ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు. ఇవన్నీ జరుగుతాయమ్మా, అభివృద్ధి ఉంటుంది. అట్లే సంక్షేమ పథకాలు కూడా చాలా బాగుంటాయి. ఆ సంక్షేమ పథకాలు కూడా అందాలంటే నా లాంటి నాయకత్వం ఇక్కడ ఉంటేనే అందుతుంది. అమ్మా, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ భవిష్యత్ గ్యారంటీలో ఇచ్చినాము, అందరికి చెప్పినాము, రిజిస్టర్ చేయించినాము. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఏం తల్లి ఇంటికి. మహిళలకి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు 1500 నెలకి. అంటే ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే అంతమందికి 1500 ఇస్తారు. తర్వాత బస్సు ఫ్రీ డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా పోవచ్చు మహిళలకమ్మా. ఇది కాక పిల్లలు చదివే పిల్లలు ఉంటే ఎంతమంది చదివే పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000. ఇవి మన తెలుగుదేశం పార్టీలో జరగబోతా ఉంది. ఇవి మన సంక్షేమ పథకాలు. ఇవన్నీ అందాలి కదా. మీకు అందాలంటే నాకు ఓటేసి గెలిపిస్తేనే అందుతాయి. చూడమ్మా, సైకిల్ గుర్తుకి వేయండి. పెన్షన్ కూడా, పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా ఈ నెల 1 నుంచి 4,000 ఇవన్నీ జరుగుతాయి. అవి కాక 4 గ్యారంటీలు కూడా ఉన్నాయి. చదవండి, ఓటేసి గెలిపియండి, ఒక అవకాశం ఇవ్వండి. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇప్పటికే మీరు 10 ఏళ్ల నుంచి చూశారు ఏం పరిస్థితి. లాస్ట్ 5 ఏళ్ళలో దారుణంగా ఉందే. సో మరీ పొరపాటు చేయద్దని కదలండి, కదిలియండి. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. ఈసారి కానీ పొరపాటున ఫ్యాన్ చేస్తే ఊరేసుకోవాలమ్మా. ఫ్యాన్కే మనం ఆ పరిస్థితి వస్తుంది. నిజం సార్. వాళ్ళు ఇంకా వాళ్ళ దౌర్జన్యం కానీ ఇది కానీ ఇంకా మనం ఊహించుకోలేం. ఇంకా విపరీతంగా ఉంటుంది పొరపాటున వచ్చిందంటే. సో మీరు అందుకనే చెప్పేది, ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి.
5 ఏళ్లకు వచ్చే ఓటు హక్కు నాకేమి అనుకోకుండా మీరు బాగా మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు ఉంటే 5 ఏళ్ళు మీరు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండగలుగుతారు. హనుమంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలో జరిగిన వీర హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీరామచంద్రుని వీరభక్తులు వీర హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నగరంలో వీర హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం నగరంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠం నుంచి ప్రారంభమై చిత్తారి వీధి, పూల బజార్, ఓల్డ్ బస్టాండ్, గోశాల, రాజువిహార్ సెంటర్, గౌరీ గోపాల్ సర్కిల్ మీదుగా బుధవారపేటలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది. నగరంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న టీజీ భరత్ భరోసా యాత్రలో పాల్గొన్న సందర్భంలో వీర హనుమాన్ శోభాయాత్ర ఎదురు కావటంతో అందులో యువ పారిశ్రామికవేత్త, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీర హనుమాన్ శోభాయాత్రలో భాగంగా భారీ హనుమంతుని విగ్రహానికి వేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు వేసవి బైబిల్ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని వేసవి బైబిల్ శిక్షణా శిబిరం పర్యవేక్షకులు దేవా మనోహర్ రాజు కోరారు. ఈ మేరకు నగరంలోని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో వేసవి బైబిల్ శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు. కర్నూలు నగరంలోని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో వేసవి సెలవుల్లో క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు బైబిల్పై అవగాహన కలిగించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన లొకేషన్ బైబిల్ స్కూల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బైబిల్ స్కూల్ పర్యవేక్షకులు దేవ మనోహర రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 1000 మంది క్రైస్తవ విద్యార్థులు పాల్గొని విరామ బైబిల్ పాఠశాలలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా బైబిల్ పాఠశాల పర్యవేక్షకులు దేవ మనోహర్ రాజు మాట్లాడుతూ బైబిల్పై అవగాహన కలిగించేందుకు విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను ఉత్తమ క్రైస్తవులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతేకాకుండా వారికి యేసుక్రీస్తు బోధనలు చిన్నతనం నుంచే పరిచయం చేయటం ద్వారా వారు సమాజం పట్ల అవగాహనతో జీవిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు VBS 2024 అనే కార్యక్రమాన్ని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మరి మన యొక్క సంఘంలో చిన్నపిల్లల కొరకు వేసవికాల బైబిల్ విరామ పాఠశాలగా మేము ఈ రోజు నుంచి మరి ఇరాగ్రల్ ఫంక్షన్తో ఈరోజు కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. మరి ఈ రోజు నుంచి అంటే 24/4/2024 నుండి మే 4వ తారీఖు 2024 వరకు ఈ కార్యక్రమాలు జరిపించబడతాయి. కురువలకు 2 ఎంపీ స్థానాలతో పాటు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించిన తెలుగుదేశం పార్టీ విజయానికి కురువలందరూ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కురవ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సూచించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కురవ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ కురవ కులస్తులకు రాజకీయంగా పదవులు కేటాయించిన తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కురవలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 2 ఎంపీ, 1 ఎమ్మెల్యే స్థానంలను కురవ సామాజిక వర్గానికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురవలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కురవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కురవలకు సబ్సిడీపై గొర్రెలు అందించారని, వైసీపీ హయాంలో తమకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో బీసీల పేరు చెప్పి ప్రయోజనం పొందటం తప్ప అధికారం మీకు వచ్చాక ఏమీ చేయలేదని వివరించారు. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఏ ఒక్క కార్పొరేషన్కు 56 పైసలు కూడా నిధులను కేటాయించలేదని, దీనిని బట్టి చూస్తే బీసీలపై వారికి ఉన్న ప్రేమ ఇట్టే అర్థమవుతుందని అన్నారు. కుప్పం సభలో తాము టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశామని, ఈ సందర్భంగా తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. మా డిమాండ్లకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఎవరైనా కురవలు గొర్రెలు కొనుగోలు చేయాలని దరఖాస్తు చేసుకుంటే వారికి 90% సబ్సిడీతో కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే గొర్రెల కాపరులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురవ సంఘం రాష్ట్ర నాయకులు నాగభూషణం, మురళీ మనోహర్, శ్రీనివాసరావు, ఈశ్వరయ్య, రెడ్డి ప్రసాద్, మురళి, శ్రీనివాసులు, నాగేంద్ర, శ్రీరాములు, రాము తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాల నుంచి కూడా కురుబలందరూ కూడా సమావేశమై ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ పార్టీ అయితే రాజకీయంగా మాకు ఎక్కువ అవకాశం కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసి మరి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అయ్యేటట్లు డెసిషన్ తీసుకున్నాము. ఆ డెసిషన్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలో మరి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్సారథి గారికి, మరి అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి సవితమ్మ గారిని, మరి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ బస్తిపాటి నాగరాజు గారికి ఎంపీ సీటు కేటాయించడము మా కురువ సంఘం తరఫున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఆలోచన చేయాల్సింది ఏమంటే ఈరోజు రాష్ట్రంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తున్నాము, కుల వృత్తులకు మేలు చేస్తున్నాము, ఈ వర్గాలన్నింటికి కూడా మేము అధికారంలో భాగం ఇచ్చామని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ పార్టీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి 56 కార్పొరేషన్లలో కూడా కనీసం 56 రూపాయలు కూడా కేటాయించలేదు. అంటే పేరుకే బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను ముందరబెట్టి ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి గారు మరి మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు అంటున్నారు. మరి ఎందుకు బీసీ ఈ కార్పొరేషన్లకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు? మరి వాళ్ళకు శాలరీస్ ఇవ్వలేదు, కనీసం వాళ్ళకు ఆఫీసులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మా కుల వృత్తులన్నీ కూడా ఈరోజు ఈ పాలనలో నిర్వీర్యమైపోయినాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు అనేక పథకాలకు సంబంధించి ఈ యొక్క బీసీఎస్ ఎస్టీ మైనార్టీలంతా ఈరోజు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఒక్క అభివృద్ధి పథకం లేదు. మరి ఈరోజు మీరు ఒక్కసారి అట్లా బయటికి పోయి చూసినట్లయితే శాండ్ ఎంత రేట్ అయిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వం ప్రజలను హింసిస్తూ ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మేమందరూ కూడా ఈ యొక్క కురువ సంఘం తరఫున తెలియజేసేది ఏమంటే మాకు కూడా తెలంగాణ తరహాలో మరి గొర్రెలు మేకల ఫెడరేషన్ ద్వారా లేదా కురువ కార్పొరేషన్ ద్వారా ఖచ్చితంగా కూడా ఎవరైతే లోన్కు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని చెప్పేసి కాబోయే ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. కుప్పం సభలో మేమందరూ కూడా అడిగాము, సార్ మాకు అనంతపురం జిల్లాలోను, కర్నూలు జిల్లాలోను మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలా, చిత్తూరు జిల్లాలో రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలంటే అప్పటికప్పుడే వేదిక మీద ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని చిత్తూరు జిల్లాకు కేటాయిస్తామని చెప్పారు. టీటీడీ బోర్డు మెంబర్ చెప్పారు. గొర్రెలు మేకలకు ఇన్సూరెన్స్ చెప్పారు. గొర్రెల కాపర్లకు మరి ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. తిరుమలలో శ్రీ భక్త కనకదాస పీఠం ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బీసీలలో మరి అత్యధిక జనాభా రాయలసీమ జిల్లాలో 52 నియోజకవర్గాలు ఉంటే 36 నియోజకవర్గాలలో గెలుపోటములు ప్రభావితం చేసేటువంటి జనాభా ఉంది. కాబట్టి తప్పకుండా మీ కులానికి మరి మేము ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి తెలియజేశారు. అందుకోసం రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఇతర కులాల వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా మనవి చేసుకుంటున్నాము. బస్తిపాటు నాగరాజు గారిని మరియు ఈ 6 నియోజకవర్గాల్లోన ప్లస్ ఒక బీజేపీ ఆదోని అభ్యర్థిని మరి అత్యధిక మెజార్టీతో గెలుపు ఓటములను శాసించేటువంటి కులమైనటువంటి కురుబలంతా ఏకపక్షంగా మరి దాదాపు 50 సంవత్సరాలలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కర్నూలు జిల్లాలో. మరి ఇంత జనాభా ఉన్నటువంటి కులానికి ఈసారి అవకాశం ఎవరు కూడా లూజ్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా అందరూ కూడా ఏకపక్షంగా ఓటు వేసి కురువలే కాకుండా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఓటు వేసి మరి బస్తిపాటి నాగరాజన్ గారిని గెలవాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము అన్ని నియోజకవర్గాలు తిరిగి వీలైనన్ని ఎక్కువ విలేజ్లు కూడా తిరుగుతామని చెప్పి తెలియజేస్తూ మరి బస్తిపాటి నాగరాజు గారు గెలవబోతున్నారు. గెలుపుకు కూడా చేరువలో ఉన్నారు. అందరూ సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని కేశవరెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు కేశవరెడ్డి అన్నారు.
ఈ మేరకు కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో నగరంలోని వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాల, ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ విద్యార్థులు మరొకసారి విజయ భేరీని మ్రోగించారు. ఈ సందర్భంగా అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ కేశవరెడ్డి మాట్లాడుతూ, తమ పాఠశాలలోని ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ ద్వారా వేల మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడంతో పాటు కరికులం యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నామని తెలిపారు. తద్వారా వారి సర్వతోముఖాభివృద్ధికి తమ పాఠశాలలు ఎల్లప్పుడూ ముందుంటాయని అన్నారు. ఆ క్రమంలోనే ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో నగరంలోని వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాలలోని ఎస్ సాయి స్వతేజ్ 597 మార్కులు, ఎస్ ప్రశాంత్ 596, కె భావన 596, ఎస్ రజియా సుల్తానా 596, ఎస్ జయాన్ 595, ఎన్ రోషిని 594, పి సుగంధిని రెడ్డి 593, జి రోహిణి 593, ఏ జీవనశ్రీ 593, ఎం భార్గవి 592, బి శ్రీలాస్య 590 మార్కులు సాధించారని అభినందించారు. 1 నుండి 11 వరకు స్టేట్ అత్యుత్తమ ర్యాంకులతో ప్రతి సంవత్సరం తమ పాఠశాలలోని పటిష్టమైన ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ ద్వారా అత్యున్నత విద్యా ప్రమాణాలతో కంప్లీట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కు ఇదొక గీటురాయి అన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్ ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు అక్కడ శబ్దం చేశారు కదా, అది చాలా తక్కువ ఈ సక్సెస్కు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పేరెంట్స్కి, మీరు మా స్కూల్లో చేర్చకుండా ఉండింటే, మీరు ఎంతైనా ఫీజు కట్టి మమ్మల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకుండా ఉండింటే, మీరు మనస్ఫూర్తిగా మేము చేసే మా టీచర్స్ కేశవరెడ్డి పరివార మెంబర్స్ చేసేటువంటి శ్రమకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఈ సక్సెస్ సాధ్యమయ్యేది కాదు. ఇట్ ఈజ్ యువర్ మెయిన్ రోల్. ఈ సక్సెస్లో మెయిన్ పార్ట్ పేరెంట్స్దే, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అదేం విచిత్రమో, అందరూ కొట్టుకొని వస్తున్నారు ప్రిన్సిపల్స్ అంతా. లలిత మేడం దగ్గర, ఆ టీం దగ్గర, మొత్తం ఆ స్టాఫ్, ఆ టీం దగ్గర ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఆఫ్ కోర్స్ షీఈ్ ఎ టీమ్ లీడర్. ఏందో ఉంది ఇక్కడ, మీరు చూడండి. 3 years నుండి ఆర్గనైజేషన్లో ఫస్ట్ ప్లేస్ కర్నూలే, ఇప్పుడు కూడా కర్నూలే. మిగతాతో స్టాఫ్ లేదా, సిస్టమ్ లేదా, స్టూడెంట్స్ లేరా అంటే వాళ్ళు కూడా ఇంతే కష్టపడ్డారు. మీ క్యారియర్ కోసం, మీ ర్యాంక్స్ కోసం, మీ ఫ్యూచర్ కోసం ఎంతైనా కష్టపడతారు. దాని తర్వాత కుటుంబం, ఇదంతా పాజిటివ్. దాని తర్వాత ఏంటి, నీకు ఇష్టమైనటువంటి టార్గెట్ మీద మీ పేరెంట్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, వాళ్ళకి ఏది ఇష్టమో బాగా మీరు గైడ్ చేయండి. గమనించండి, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటి, ఎవరైతే తమకు పూర్తిగా ఇష్టమైనదే జీవితంలో టార్గెట్గా డిసైడ్ చేసుకోగలిగితే, పేరెంట్స్ మీరు కూడా సపోర్ట్ చేయగలిగితే మనస్ఫూర్తిగా మీకు ఏమేమో కోరికలు ఉండొచ్చు, జీవితం వాళ్ళది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.